గ్రంథము మనము ధ్యానాంశములో ఉన్నాము. ఎఫ్ఎస్సి సంఘ ధ్యానం అయింది, స్ఫురణ సంఘ ధ్యానం అయిపోయింది, పెర్గమ, తుయతైరా, అలాగే సార్ధీస్ కూడా మనం ధ్యానం చేసాం. అన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం, ఫాలో అవ్వండి. అలాగే మరి ప్రకటన గ్రంథములో మనం 3వ అధ్యాయం 7వ వాక్యం నుంచి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దాన్ని మనం ధ్యానం చేస్తుండగా ఈ వాక్యం కొరకు పాస్టర్ సువన్ రాజు గారు ప్రార్థన చేస్తుండగా ఏకీవిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రభువా, నాతో వాక్యం ద్వారా మాట్లాడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నాతో వాక్యం ద్వారా మాట్లాడండి నాయన. స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఇంతవరకు నాయన మా ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు, మా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నాయన ఇదిగో ఆ స్థలంలో నీ సేవకులు నిలబెట్టి ప్రభువా, మీరే మీ ఆత్మచేత అభిషేకించి వాడుకొనండి నాయన. అయా, లోతైనటువంటి మర్మాలు, అయా నాయన పరలోక మర్మాలను ఈ రోజు మీరు మాకు తెలియజేయండి. అయా, నీ సేవకులు ఆ స్థలంలో నిలబడుతుండగా అయా పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటూ ఉన్నాను. వాక్యంతో నింపి నీ సేవకుల్లో మీ మాటలు ఉంచి ప్రభువా నాయన సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా, ఉన్నటువంటి మేము ప్రభు ఆసక్తితో నిని ప్రభువా నాయన గ్రహించే మనసును, ఆశను మీరు మాకు దయచేసి అయా నీ సేవకులను బలపరిచి వాడుకొని మీరే మీ మాటలను మా అందరకు ప్రభువా పంచమని, మీరే మయం పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో మనవులను అడిగి వేడి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఎప్పటి ఎట్లు మన ధ్యానాంశములో ఫిలదెల్ఫియా అనబడిన సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇది 6వ సంఘం. ఆ సంఘానికి దేవుడు బయలుపరిచినటువంటి కొన్ని ప్రత్యక్షతలు ఏంటవి? అసలు ఆ సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క సాక్ష్యం ఏంటి? దేవుడు ఏం చెప్పదలిచాడు వాళ్ళ గురించి? వారు ఏం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు? అవన్నీ ధ్యానం చేద్దాం. నా వైపు చూస్తూ శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించండి. హల్లెలూయా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియకు చెప్పు, సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అన్నాడు. హల్లెలూయా. నా వైపు చూస్తూ శ్రద్ధగా ఆలకించండి. మా దావీదు తాళపు చెవి అంటే ఏం చెప్పావు నిన్న ఇంట్రొడక్షన్ గా? అది ఒక అధికారం. ఇట్ ఈస్ ద పావర్టీ, ఇట్ ఈస్ అథారిటీ, నాట్ పావర్టీ, అథారిటీ, అధికారం. దావీదు తాళపు చెవి అంటే అది దేవుని యొక్క అధికారానికి సాదృశ్యం. దావీదు రాజుగా చేశాడు గనక అతనికి అధికారం ఉంటుంది గనక అన్నట్లుగా అర్థం వచ్చేటట్లుగా మాట్లాడుతూ దావీదు తాళపు చెవి అనంటే దావీదుకి ఏదో దేవుడు అధికారాలు ఇచ్చేశాడని కాదు, గాని అంత అధికారము యేసుక్రీస్తు ప్రభు వారు అధికారము కలిగిన వాడనే దానికి ఒక సూచనగా మాత్రమే ఆ మాట చెప్పబడింది. దావీదు తాళపు చెవి అనంటే అధికారం అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫైనల్ గా. హల్లెలూయా. ఏంటదండి? అధికారము కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడు అన్నాడు. అంటే ఎవడైనా గాని, ఏ ఆశీర్వాదాన్నైనా గాని, ఏ దీవెన్నైనా గాని, ఏ విషయాన్నైనా గాని, ఏ ప్రత్యక్షతలైనా ఎవడైనా గాని క్లోజ్ చేయాలనుకుంటే అది వాడి వల్ల కాదు. దాన్ని దేవుడు ఓపెన్ చేస్తాడంట. హల్లెలూయా. ప్రత్యక్షతలు ఏమైనా పరలోకము నుంచి వచ్చే ప్రత్యక్షతలు కావచ్చు, భూమి మీద దేవుడు మనకిచ్చే ప్రత్యక్షతలు కావచ్చు, పర సంబంధమైనవి ఏవైనా కావచ్చు, భూ సంబంధంగా నీకు తెలియజేసే విషయం ఏదైనా కావచ్చు. ఒకవేళ ఎవడైనా ముయ్యాలనుకున్నా దేవుడు దాన్ని ముయ్యనీయడు, దాన్ని తెరిచే దేవుడు. హల్లెలూయా. అలాగే ఎవడైనా వేయాలనుకున్న దాన్ని తీసే దేవుడు అంట ఆయన. అంటే మీకు అర్థం కావాలంటే ఎవడును తీయలేకుండా వేయువాడు అని అన్నాడు. అంటే ఎవడైనా వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంబంధించినటువంటి సంగతులు కానీ, మర్మములు కానీ, లేకపోతే దైవ సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే పర సంబంధమైనటువంటి విషయాలు కానీ, అది ఏదైనా కానీ ఆ దైవ సంబంధమైన వాటిని ఎవడైనా క్లోజ్ చేయడానికి వీల్లేదు. దాన్ని ఓపెన్ చేసే ఆ హక్కు ఒక్క యేసు ప్రభు వారికి మాత్రమే ఉన్నది. ఇక్కడ ఏమన్నాడంటే ఎవడు తీయలేకుండా వేయబడంట. మీ భాషలో చెప్పాలంటే ఇంకోటి ఎవడో ఓపెన్ చేయలేడు యేసు ప్రభు తాళం ఎత్తే. అది యేసు ప్రభు క్లోజ్ చేస్తే ఎవడో తీయలేడు, యేసు ప్రభు తీస్తే ఎవడో క్లోజ్ చేయలేడు. హల్లెలూయా.
మీ భాషలో అయితే ఈజీగా అర్థమైపోతుంది మీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవడు తీయలేకుండా వేసేసేది ఆయనే. ఎవడు తీయలేకుండా వేసేది ఆయనే. ఆ, ఏమి వేయకుండా తీసేది ఆయనే. హల్లెలూయా. అంటే ఎవడి వల్ల కాదు, మొత్తం ఏది చేసినా యేసుప్రభువే చేయాలి. నేనేమన్నానంటే నీ ఎదుట ద్వారము తెరవాలి అంటే అది యేసుప్రభు లాక్ వేస్తే ఇంకోడు ఎవడో తీయలేడు. ఎవడన్నది తీస్తే ఇంకోడు ఎవడో వేయలేడు. హల్లెలూయా. ఇలా కూడా అనుకోవచ్చు మేము. కాబట్టి కన్ఫ్యూజ్ ఏం పడకండి ఇందులో. ఎవడన్నా వేయాలంటే ఆయన వేయనీడు. అర్థమైందా? ఎవడన్నా తీయాలంటే ఆయన తీయనీడు, ఆయనే వేస్తాడు. దేవుని స్తోత్రం. ఓకేనా? నిన్న కూడా ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అయినట్టుగా అనిపించింది నాకు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇచ్చేది ఆయనే, చేసేది ఆయన. ఇంకెవడో ముయ్యలేడు, ఎవడో తీయలేడు. ఇది యేసుప్రభు చేతిలో ఉంది. ఇది ప్రకటన గ్రంథంలోనే కాదు. ఈ మాట యెషయా గ్రంథంలో ముందే దేవుడు యేసుప్రభు వారి యొక్క అథారిటీ గురించి రాయించి పెట్టాడు. ద బుక్ ఆఫ్ యెషయా, ఐజయా చాప్టర్ 22 వర్స్ 22. యెషయా గ్రంథము 22:22. దావీదు ఇంటి తాళపు, అదిగో నేను చెప్పాను ఇందాక, అధికారం అని ఏంటంటే తాళం అంటే అధికారం వేరా నాయన అని. అధికార భారమును అది యేసయ్య భుజాల మీద ఉందంట. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చోబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. అంతమంది గుడ్డోళ్ళు, అంతమంది ప్రజలందరూ కూడా యేసుప్రభు అని పిలిచారు. త్రోపక్కన ఇద్దరు గుడ్డోళ్ళు మాత్రం ఏమని పిలిచారు? దావీదు కుమారుడా అని పిలిచారు. హల్లెలూయా. యేసుప్రభు బాగాడు వాళ్ళని స్వస్థపరిచాడు. అయితే నేను అనేది ఏంటంటే ఈ వాక్యంలో దావీదు అధికారపు తాళపు చెవి అనే మాట క్లియర్ గా రాశాడు. అంటే యేసు ప్రభు వారు సంపూర్ణ అధికారము కలిగిన వాడై అనే భావన వస్తోంది. ఆమేన్. ఏంటండి? అధికారం కలిగిన వాడని అక్కడ రాయిస్తున్నాడు యెషయా గ్రంథంలో. చదవండి మళ్ళీ ఫస్ట్ నుంచి. అధికార భారము అనందర మాట అది ఎవరి మీద ఉంస్తాడంట? యేసే మీద ఉంస్తాడంట. హల్లెలూయా. అంటే దావీదు గోత్రం ఏంటి? యూదా గోత్రం. ఆ గోత్రంలో ఉన్న వాళ్ళే కానీ, లేక ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళే కానీ, అందరినీ ఆయన ఏలుబడిలో ఆయన అధికారము క్రిందకి తీసుకొస్తాడనే భావన అది. హల్లెలూయా. సీయోనులో మూలరాతి నేసిన వాడు నేనే, ఆ మూలరాతి నేసిన వాడు నేనే కనుక ఆ మూలరాతి మీద మనం కట్టుకోవాలంటున్నాడు. అంటే జీసస్ ఈజ్ ద కార్నర్ స్టోన్. యేసుప్రభు వారు మూలరాయి. ఆ మూలరాతి మీద విశ్వాసాలు కట్టుకోవాలి. ఆ కట్టబడిన వాళ్ళు ఒక రాజ్యం, ఆ రాజ్యమే ఆయన కింద ఉంటారు. దేవుని స్తోత్రం. అంటే మనం అందరము ఆయన చేతి పని అయి ఉన్నాము. ఆయన రాజ్యములో ఉండే, రాజ్యాధికారంలో ఉండేటువంటి దేవుని పిల్లలు మనం అందరం. కెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? హల్లెలూయా. హల్లెలూయా. 22:22లో తర్వాత చూడండి. ఆ మాట అసలు యాక్చువల్గా మనం ఎక్కడ చదివాం ఇందాక? దానికి అసలు మూలం ఎక్కడుంది అంటే, అసలు ముందు ప్రవచనాత్మకంగా ఎక్కడుంది? 22. అంటే 22వ అధ్యాయంలో సర్వశక్తి గల దేవుడు ముందే రాయించి పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడు? ప్రభు కోసం. అసలు ఎవరి కోసం? ప్రభు కోసం. ప్రభువుని గురించి, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారత బుధం మీద ఉంచేదను, అతడు తీయగా ఎవడను ముయ్యజాలడు, అతడు ముయ్యగా ఎవడను తీయజాలడు. ఇక్కడ యేసు ప్రభు యొక్క సర్వాధికారం కనబడుతోంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వాధికారం. అందరూ చెప్పండి ఆ మాట. ఇప్పుడు ఆయన క్లోజ్ చేసేయడానికి ఎవడన్నా తీయగలడా? ఆయన తీస్తే ఎవడన్నా క్లోజ్ చేయగలడా? ఇదే విషయం. అంటే సంపూర్ణ అధికారం యేసు ప్రభు చేతిలో ఉంది. ఇప్పుడు పైనుంచి ఆశీర్వాదం ఆయన మూస్తే భూమి మీద ఎవడ దీవించగలడు? మా ఎలీషా కాలంలో ఒక భయంకరమైన కరువు సిరియా దేశంలో యొక్క రాజు వచ్చి చుట్టుముట్టాడు సోమ్రోను పట్టణాన్ని. సోమ్రోను పట్టణం చుట్టుముట్టబడింది శత్రువుల చేత, సిరియా రాజు చేత. అయితే పిల్లరా, ఆ షోమ్రోను పట్టణం యొక్క రాజు గోనె పట్టు కట్టుకొని, ఇదంతా ఎందుకు చెబుతున్నట్టే సర్వాధికారి చెప్పాలి కదా. మరి ఆయన ముయ్యగా ఎవడు తీయలేడు, ఆయన తీయగా ఎవడు ముయ్యలేడు. దాని గురించి చెప్తున్నాను సందర్భం, ఆ కంటెంట్కి సంబంధించి.
సోమరో పట్టణంలో అందరూ కరువు వచ్చింది. పట్టణం చుట్టూ సైనికులు గట్టిగా ముట్టడి వేశారు. బయట నుంచి లోపల రావడం లేదు, లోపల నుంచి బయటికి పోయేది లేదు. ఆహారం కూడా వ్యాపారం జరగడానికి వీలు లేదు. నా చూడండి, వ్యాపారం కూడా జరగడానికి వీలు లేదు. నేను ఒక పొరపాటు పని చేశాను. ఈరోజు ఆల్రెడీ మీ పది నొక్కుతాను. నాకు బాగా బాగా మతివరకు వచ్చేసింది. స్తోత్రం. డబుల్ డోస్. హల్లెలూయా. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అమ్మా, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నా వైపు చూడండి, వినండి. హల్లెలూయా చెప్పండి, మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, లిమిట్ వదిలేండి దాన్ని. ఆ, ఇక్కడ దావీదు ఇంటి తాళపు చెవి అనేది ఒక అధికారం అని చెప్పాం కదా. ఆయన మూయగా ఎవడు తీయలేడు, ఆయన తీయగా ఎవడు మూయలేడు. ఈ సందర్భం ఒక చోట జరిగింది. అది ఎక్కడ? షోమ్రోను పట్టణాన్ని సిరియా రాజు ముట్టడి వేశాడు. ఎంత ఘోరంగా అంటే, పచ్చి ఒక్క నీటి చుక్క కూడా లోపలికి వచ్చేది లేదు, బయటికి వెళ్ళేది లేదు. ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం మొత్తం తినేశారు. చివరికి ఏ స్థాయికి వచ్చారంటే, వాళ్ళ ఊర్లో ఉన్న వీధిలో తిరిగే కుక్కలు కూడా చంపుకున్నారు. బయట ఇంట్లో ఉన్న ఆహారం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆకలికి తట్టుకోలేక కనపడిన కుక్కలను కూడా చంపి తిన్నారు. ఆ తర్వాత ఏ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల్ని కూడా చంపుకొని తినేంత భయంకరమైన దుర్భర పరిస్థితి వచ్చేసింది. అసలు మనమైతే ఆ పని చేయం, సత్యవరం అనుకుంటాం. కానీ వాళ్ళు బతకడం కోసం ఆకలి కేక తట్టుకోలేక బతకాలి. కానీ ఆకలి ఎట్లా తీర్చుకోవాలని సొంత తల్లిదండ్రులే వాళ్ళ కన్నా తన పిల్లల్ని ఒకరోజు ఒకళ్ళు చంపుకొని తింటున్న భయంకరమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఆ భయంకరమైన సిచ్యువేషన్లో ఆ రాజు, ఇవాళ మన దగ్గర ప్రవక్తలు లేరురా బాబు అని అంటే, ఉన్నారండి ఒక ఆయన దగ్గరికి కొంతమంది మనుషులు సైన్యాధిపతిని పెద్దల నుంచి పంపించాడు. ఆ పెద్దలు సైన్యాధిపతి వెళ్ళి చూసి ఎలీషా గారు వస్తా ఉన్నారు. ఎలీషా గారు గుడారం నుంచి బయట ఉన్నాడు. గుడారం నుంచి బయటకు వచ్చాడు. ఈలోపు వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. మా దేశం పరిస్థితి సోమరాని పరిస్థితి అయిపోయిందయ్యా అని అంటే, చాలా ఘోరంగా ఉందండి. సిరియా సైన్యం బాగా ముట్టడి వేశారండి. ఆహారం లేక మా దేశంలో, మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బిడ్డలు చంపుకొని తింటున్నారండి బాబు. అసలు భయంకరంగా ఉంది, మా వల్ల కావట్లేదు, అసలు చూడలేకపోతున్నాం మేము. అసలు ఇది ఎంత ఘోరంగా ఉందంటే, ఆ సిరియా సైన్యం 1000 మంది వచ్చారండి, మా వల్ల కావట్లేదండి బాబు అంటారు, చెప్తున్నారు. ఇంత చెప్పినాక ఎలీషా గారు ఏమన్నాడు తెలుసా? రేపు ఈ పాటికి మానిక ఎవల పిండి ₹2 అమ్మబడింది, పోండి అన్నాడు. ఇది ఎవల పిండో ఏ పిండో, ఆడ ఎవల పిండి అనే ఉంది. దేవుని స్తోత్రం. ₹2 అమ్ముతారు, పో. ఏంటి రేపే సమృద్ధి? ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో సిరియా సైన్యం 1000 మంది ఉంటే, భయంకరమైన కరువు తాండవిస్తుంటే, అక్కడ ఇలా కాకుండా రేపీ పాటికి మానికి సన్నని పిండి ₹2 అమ్మేస్తారా? ఇది యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను జరగదన్నాడు వాడు సైన్యాధిపతి. ఆ పదం పలికింది ఎవరు? ఒక ఎలీషా పలికింది కాదు, దేవుడు పలికింది. వెంటనే ఆడు విశ్వసించి అనాలిగా, అది నిజంగా ఆమేన్ ప్రవక్త మీరు చెప్పినట్టు జరుగును గాక, అలా జరుగుద్ది అని వెళ్ళిపోవాలిగా. అట కాకుండా యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా జరగదు అన్నాడు. ఈడు అవిశ్వాసీయుడు. దయచేసి అవిశ్వాసులు మీ అమ్మడి తీసుకోపోకండి. ఎక్కడికైనా దయ్యాలు వెళ్ళగొట్టాలన్నా, ఎక్కడైనా రోగాలు స్వస్థపరచాలన్నా ఇదెందుకు పోయిద్దానా, ఇది మందులు ఆడాలా అనేది ఉన్నాడు. ఇదెందుకు పోయిద్దానా, ఈ దయ్యం అసలు పోదు. ఎప్పుడు వాడి నోటి నుంచి నెగిటివ్ మాటే వస్తుంది. ఏంది రాయుడంటే ఈ నమ్మడాడు. అవిశ్వాసిని ఎప్పుడు జోడుగా తెచ్చుకోబాకండి. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కార్యం కోసమో, శుభకార్యం కోసమో, స్వస్థత కార్యం కోసమో, ప్రార్థనకో. హల్లెలూయా. ఇది పెళ్ళికి పోతే పిల్లిని సంగ పెట్టినట్టు కదా ఇది మాట్లాడరే. ఇది పోయినట్టుగా నమ్మి పోనీ ఆ వార్తన చేరే రాదు, నీకు ఎందుకురా దోల. హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే అట్టా నువ్వు వెళ్ళావు, నీ దేశ పరిస్థితి అట్టుంది, మరి నువ్వు నమ్మాలిగా. ఈడేం చూస్తున్నాడంటే, సైన్యం అట్ట గట్టిగా మోహరించారు, రేపీ పాడికి సమృద్ధి అయింది, యెహోవా ఆకాశం కిటికీలు తెరిచినా జరగదు. అంటున్నాను పిల్లరా, నీ జీవితంలో ఇప్పటి వరకు మూయబడిన ప్రతి ద్వారాన్ని నా దేవుడైతే తెరుస్తాడు. హల్లెలూయా. God is the open the door in front of you.
నీ ఎదుట ద్వారాన్ని తెరుస్తాడు ఆయన. ఇప్పటి వరకు మూయబడిందేమో ఇత్తడి ద్వారములు ఇనుప గడియలుగా మారిపోయిందేమో. ఆకాశము నుండి పరమ యెరూషలేము నీకు రావాల్సిన దీవెనలు ఆగిపోయినాయేమో. నా దేవుడైతే చెప్తున్నాడు, ఈ వాక్య వాగ్దానాన్ని చేపట్టుకొని మీరు ప్రార్థించండి. ఇప్పటి వరకు అయితే ఆగిపోయిందల్లా యేసు నామమున కిటికీలు తెరవబడుతున్నాయి. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు నామమున కిటికీలు తెరవబడుతున్నాయి అంటే అదేదో మీ ఇంటి కిటికీలు తెరవటం కాదు. ఇప్పటి వరకు ఆగిపోయిన ఆ దీవెన, ఇప్పటి వరకు ఆగిపోయిన ఆ అభిషేకం, ఇప్పటి వరకు ఆగిపోయిన ప్రతి కార్యములో ఆకాశం ముందు యెహోవా కిటికీలు తెరవబోతున్నాడు. జరుగుతాయి. వారు నువ్వు నమ్మకపోతే అట్రా, కొరింది నువ్వే కదా, వెళ్ళింది నువ్వే కదరా. అసలు రాజుని ఎందుకు పంపించాడరా? ప్రవక్త దగ్గర ఆశీర్వాదకరమైన మాట ఏదో తీసుకున్నారా బాబు, అందుకే కదా నిన్ను పంపించింది. మరి నువ్వేం చేస్తున్నావు పోయి? ఆకాశం కిటికీలు తెచ్చినా జరగదు. ఎందుకు జరుగుతురా? మీరు విశ్వాసం ఉందా? మీకు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు విశ్వాసం ఉందా? దేవుడు చేయగలరు నమ్మకం ఉందా? ఎందుకు అవిశ్వాసంగా ఉంటున్నావు? ముందు అవిశ్వాసం గొట్టగా పెరిగిపోయింది. ముందు దాన్ని తీసేసుకో, ముందు విశ్వాసాన్ని పెంచుకో. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను మామగారి గురించి. ఓ మామగారు రోజు కొండదాకా చచ్చిపోతాడు, చర్చికి పోతాడు. గుర్తుందా? చెప్పా, గుర్తొచ్చిందా? ఆవిడ ఏం చేసేది? పాస్టర్ గారు ఏం బోధించిందంటే ఆమెకి, విశ్వాసం ద్వారా కొండలు చదును చేయబడతాయి. అవునా? ఈ కొండను అవతల పోతే పోయిద్ది అని అంటే ఆ మాట పట్టుకుని రోజు ప్రార్థన చేస్తుంటే, రోజు ప్రార్థన చేసి కింద బయటకు వచ్చి చూడటం, ఏ పాలేదు ఇది, ఇది ఈడే ఉంది అనుకుంటాం. మళ్ళీ పని చేసుకోవాలి, మళ్ళీ ప్రార్థన చేస్తుంది, మళ్ళీ చూస్తుంది. గంట 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తుంది అనమాట. మళ్ళీ చూస్తుంది అది వాడలేదు. ఒక రోజు ఇట్లాగే చర్చికి వెళ్ళి వచ్చి అమ్మయ్య అని వచ్చి ఒక ముద్ద తిని పడుకుంది. సాయంత్రానికి ఎవరో అలకలో ఏదో కొంచెం గొడవగా ఉంది, జనాలు ఎవరు వచ్చారు. ఏందిరా కథ అంటే, ఎవరు వచ్చి పని చేస్తున్నారు అంటాడు. ఏందిరా మామ పోయి అడిగింది వంటపట్లేక, ఏందా ఏం చేస్తున్నారు మీరు అంటే, ఈ కొండకి తొలగించి రహదారి వేస్తున్నాం అన్నారంట. ఇప్పుడు నీ ప్రార్థనకి జవాబు వస్తే నీకే నమ్మకం లేకపోతే నువ్వు ఎందుకు చేస్తున్నట్రా? హల్లెలూయా. ఇప్పుడు అంశాలు చేస్తున్నావు, అంశాలు ఎందుకు చేస్తున్నావు? ప్రభు చేస్తానని చేస్తున్నావు. ఎందుకు కూర్చున్నావు వేళ కింద ఎంతసేపు కష్టపడి? పాపం. హల్లెలూయా. పాప అయ్యగారు ఒక్కడే తిప్పలు పడుతుంటా, సపోర్ట్ చేయడానికి వచ్చావా? నీకు విశ్వాసం లేదా? ఇటుకీలు తెలిసినా జరగదంట. నువ్వా బ్యాచా? మాట్లాడు. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేను మీతో ఎంతకాలం ఉందని అనలేదా యేసు ప్రభు? మీరు కాదులే వాళ్ళు. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేను మీతో ఎంతకాలం ఉందను. శిష్యులను ఒక్క మాటగా ఆ మాట అనేసాడు సార్ యేసు ప్రభు. ఆయన ఎవరు రాత్రి ప్రార్థనలు అంటే, ఈయన కొండ కింద వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కొండ కింద ఆయనతో పాటు కింద ఉండకపోతే యేసు ప్రభు ఉన్నత వరకు కొండ మీద ప్రార్థనలు ఉండొచ్చుగా. కొండ కింద ఉన్నారు, ఏం చేస్తారు మరి పంచాయతీలు. ఈలోపు జనం బాగా వచ్చారు. ఏసయ్యాడు అంటే ఏసే కొండ మీద ఉన్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేసుకుని ఆయన కొండ దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. రాత్రి అంతా ప్రార్థన, కునుకే లేదు అసలు ఆయనకి. ప్రార్థన చేసి దిగొస్తే ఒక ఆయన వచ్చి, మా అబ్బాయిని బాగు చేయ, తరచు నీళ్ళలో పడుతున్నాడు, నిప్పులో పడుతున్నాడు. నీ శిష్యులు ఎంతగానో ఏడుకున్నాను బాబు, వాళ్ళ వల్ల కాలేదన్నారు. అది పరుగు పాలా? వాళ్ళ వల్ల కాలేదు, నీ వలన ఏమన్నైతే చేయవా అన్నాడు చివరికి. ఇక యేసుప్రభువా నీ వల్ల ఏమన్నైతే? అప్పుడు అన్నాడు ఈ మాట, అవిశ్వాసులారా మూర్ఖతరం వల్ల ఎంతకాలం నేను మీతో ఉంటాను అంటే దాని అర్థం ఏంటి? ఎంతకాలం అవిశ్వాసం? ముందు అవిశ్వాసమే పెరుగుతుంది, రోగం పెరిగినట్టు. హల్లెలూయా. వెర్ ఇస్ యువర్ ఫెయిత్? యెహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచినా జరగదా? ఎంత అవిశ్వాసీరా నువ్వు అసలు? ఎందుకు పోయేవరా అల్లమట అసలు? నువ్వు అసలు నీకు బుద్ధి ఉంది? అసలు పోయాడు, రిటర్న్ అయ్యాడు. రిటర్న్ అయ్యేటప్పుడు బాబు గారు ఎలీషా పాస్టర్ గారి దగ్గర నుంచి ఒక గిఫ్ట్ పొంది వెళ్ళాడు. ఏడో తెలుసా? ఎలీషా పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? ప్రవక్త గారు, బాబు బాగా వినండి, ఆకాశం ముందు కిటికీలు తెరిచినా అది జరగదా యెహోవా అని నువ్వు అది చూస్తావు కానీ తినవరా అన్నాడు. మీకు అర్థమే భాషలో చెప్పాను. నువ్వు అది చూస్తావు కానీ తినవరా అన్నాడు. అనేసరికి ఏమో ఈయన ఏం మాట్లాడుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఏరియాలో 4 గుడ్డోళ్ళు, 4 కుష్ఠరోగులు ఉన్నారు. 4 కుష్ఠరోగులు. వాళ్ళు ఊరు బయట ఉంటారు ఎప్పుడైనా. సరే వాళ్ళు ఏదో చూశారు, ఏదో అలికిటైంది. ఏందిరా మరి ఆ సిరియా సైన్యం దండు తెచ్చుకున్న ఆహారం ఉంది, 1000 మంది తినే ఆహారం గుడారాల్లో మూలుగుతుంది. ఏందిరా కథ అంటే అసలు విషయం ఏం జరిగిందంటే, వాళ్ళ దగ్గర ఏ సప్పుడు వినపట్లేదు. ఏందిరా ఎవడో ఒకటి మాట్లాడుతూ ఉంటారు సైనికులు, ఎవడైనా పట్టలేదు ఏందిరా అనుకున్నారు. అసలు ఏం జరిగిందంటే
ఎలీషా గారు ఆ మాట చెప్పిన తర్వాత ఆ రోజు రాత్రి యెహోవా రథముల ధ్వని, ఉరుముల ధ్వని ఆ సైనికులకు వినిపించగా అని ఉంటుంది. రథముల ధ్వని, ఉరుముల ధ్వని వినిపించగా, వామ్మో మాకంటే గొప్ప దేశం సైన్యం వచ్చేస్తున్నారు బాబు, ఇక మన పని అయిపోయింది, ఏదో జరిగింది, మనకంటే బలవంతులైనటువంటి మహా సైన్యం ఇంకోటి ఏదో వస్తుంది, మనం ఇక్కడి నుంచి పారిపోదాం రో అని పారిపోయారంట. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, కేవలం శబ్దం వినే వాళ్ళు పారిపోయారంటే ఆ శబ్దం ఎంత రేంజ్ లో ఉందో చూడండి. ఏం శబ్దం వచ్చింది ఆకాశం నుంచి? ఉరుములు, రథముల ధ్వని. చచ్చారంట ఆ శబ్దాన్ని విని. వామ్మో ఏంది సౌండ్, మనకు భయంకరమైన శత్రువులు ఎవరో మనల్ని ముట్టడి పెట్టడానికి వస్తున్నారా, సిరియా సైన్యం మొత్తం గుడారాలు వదిలి అక్కడ పారిపోయాడు. కేవలం శబ్దం విని పారిపోయేలా చేశాడు. అద్భుతం ఆయన చేస్తే అట్టుంటది. నువ్వు పెద్ద యుద్ధం చేయనక్కర్లా, ఆయన కలుగు చేసుకుంటే సింపుల్గా చేస్తే చాలు. ఆయన కలుగు చేస్తుంటే సింపులే. నువ్వు అనుకుంటున్నావు అమ్మో అమ్మో ఎప్పుడు జరుగుతుంది, అంత పెద్ద కార్యం ఎవరు చేస్తారు, అంత పెద్ద కార్యం నా జీవితంలో ఎవరు చేస్తారు? నువ్వు పెద్ద గోడ కట్టుకున్నావు. యెహోవా తలుచుకుంటే ఆయన కార్యం చాలా చిన్నది. ఆయన పెద్ద కార్యం కూడా సింపుల్గా చేసేస్తాడు. హల్లెలూయా. నీకేం పెద్ద కనబడుతున్నావు, అమ్మో నువ్వు ఎంత సేవను కూడా పోతుంది నువ్వు చూస్తావు. నువ్వు నీ రేంజ్ అది. విశ్వాస సహితంగా చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు చేయగలిగిన వాడు. అయితే వీళ్ళంతా దండలో చెల్లిపోయారంట, పారిపోయారు. పారిపోయిన తర్వాత ఈ నలుగురు కుష్ఠోళ్ళు ఏం చేశారంటే, ఒరే ఈ శబ్దం వినపట్లేదు, ఒకసారి చూసి వద్దామన్నా, అదరా పోదామని చిన్నగా వెళ్ళామరా, వాళ్ళ ముందుకు వెళ్ళామా, వాళ్ళు చంపితే చచ్చిపోదాం, చేసేదేముందరా, పట్టణంలోకి వెళ్ళినా సత్తాం కరువుతో, ఈళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇల్లు చంపుతారు, ఎట్టయినా సస్తాంరా, ఇదేదో లాస్ట్ ప్రయత్నం చేద్దాం పాడని నలుగురు పోయారు. ఆ నలుగురు కుష్ఠోళ్ళు పోయి చూస్తూ లోపల ఎవరు లేరు. టన్నుల కొద్ది ఆహారం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టరా మేము ఆహాలు ఏమిటి? హల్లెలూయా. టన్నుల కొద్ది ఆహారం ఉంది, టన్నుల కొద్ది మాంసాహారాలు, టన్నుల కొద్ది మొత్తం అన్ని ఒక బాబో వేల మంది తినే ఆహారం ఉంది. వాళ్ళకి కంట్రోల్ చేసుకోవాలి. ముందు వాళ్ళు పక్క తినిపారేసారు, తర్వాత సంగతి ఫుల్గా తినిపారేసారు, తర్వాత సంగతి తర్వాత. తింటా ఉండి వాళ్ళకి ఒక ఆలోచన, ఒరే ఇంత శుభవార్త మన సోమరంలో చెప్పకపోతే రాజుకి మనం మనుషులమేనారా అసలు, పోయి చెబుతారా అంటే, నమ్ముతారా అంటావా అంటారు. నమ్ముతారా, పదరా పోదాం ముందు అని ఈ నలుగురు రాత్రిపూట పోయి ఆస్తిగా ఈయన సైన్యాధిపతిని కలిసి రాజుతో మాట్లాడాలంటే, ఇప్పుడేందా మాట్లాడే అవసరం పడినాను కాదు, ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చాం మేము. ఏంటది? సిరియా సైన్యం లేరు, వెళ్ళిపోయారు. నువ్వేం మాట్లాడుతున్నావురా? లేదంటే బాబు నిజం వచ్చి మీరు చూడండి అంటే, నిజమైనా మీరు చెప్పేది నిజమే సార్, మేము బాగా తినొస్తున్నాం ఇప్పుడు అక్కడ అన్నారు. దాని ముందు చూత రాజు అన్నాడు. సరే చెక్ చేసి పరీక్ష చేశారంటారు అంటే వచ్చారు. వచ్చి చూస్తే నిజంగా ఎవరు లేదు. ఇక చూసుకో, చిన్న విజిలే సోమరోని పట్టణానికి జనం వచ్చారు బిడ్డ, తొక్కుకుంటూ వచ్చారు జనం, తొక్కుకుంటూ వచ్చారు. మనోడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆ తిండి కాడ కాపలా ఉండాలిగా, ఆడున్నాడు. ఈ జనం మొత్తం వచ్చారు, వాడిని తొక్కి పెసర తొక్కి పాడేశారు, చచ్చాడు వాడు. అది చూశాడు ఆ సమృద్ధి, కానీ తినలా. ప్రవక్త చెప్పింది నెరవేరింది. వాట్ ఇస్ ద ప్రాఫిట్ సేస్? ప్రవక్త ఏదైతే చెప్పాడు అది జరిగింది. నువ్వు నమ్మకపోతే ఎట్లా? దేవుడు నీ పక్షాన కార్యం చేస్తారని నమ్మకుండా ఎందుకు భక్తి చేస్తున్నావు? నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అని చెప్పలేదు ఆయన? వై డోంట్ యు బిలీవ్? ఏనాడో చూపిన దర్శనాన్ని చేతబట్టి పిచ్చోళ్ళలాగా ప్రార్థన చేస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా. నెరవేర్చు ప్రభా, నెరవేర్చు. నేను విశ్వాసం ఉంచాను చేస్తాడని. ఎవరికో వచ్చిన దర్శనం, మనకు వచ్చిన దర్శనమే అది. దాని మీద నమ్మకం విశ్వాసం పెట్టుకొని నమ్మకంగా ఉపవాసాలు ఉండి చేస్తున్నాను. అది సార్ ఫెయిత్. దేవుడు చేస్తాడని నమ్మపోతే ఏది ప్రభుని వదిలే, అసలు పో అవతల పో. నేను ఎవరు రమ్మన్నాడు అసలు అని అడగలేదా దేవుడు? నా మందిరానికి నేను ఎవరు రమ్మని అని అడగలేదా దేవుడు? విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు. నా ఒక్కడికి ఇచ్చాడు అనుకున్నా, పక్కన పెడదాం. ఎవడు కూడా ఇచ్చాడు? నిన్న ఈరోజు ఉదయం మా అమ్మ చెబుతుంది, మా బాలమ్మ గారికి కూడా నిన్న దర్శనం వచ్చింది. ఏమో అవునా? ఇదైన తర్వాత నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఆ దర్శనం ఏంటనేది ఇంకా ఆమెకు చూపించాడు. నా ఒక్కడికేనా? అందరికీ చూపించాడు అంటే దాని అర్థం ఏంటి? చేస్తానరా అనే కదా.
ఒకళ్ళు చూపి ఆపితే పోనీ అనుకోవచ్చు. ఆ ఒక్కళ్ళు నేను ముందు, ఆ తర్వాత ఇంకో యవనస్తురాలు, మా అందరికి చూపించిన దర్శనం చిన్న చిన్నగా అందరూ చూపిస్తూ, పిల్లలకు కూడా చూపించి, పెద్దోళ్ళకి కూడా చూపించి ఏం చేస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. ఇదిగో ఇది ఉంది ఉంది. విశ్వసించితే కార్యాలు చూస్తాం. నాకు దేవుడు చేస్తాడు ఎప్పటికైనా. ఎస్, యూ హ్యావ్ టు బిలీవ్ లైక్ దట్. నేనేదో ప్రసంగాలు దంచుకోవడానికి కనుక కాదు, ఆత్మతో నింపబడి చెప్తున్న మాట ఇది. విత్ ద హోలీ స్పిరిట్ ఐ కెన్ ప్రీచ్. హల్లెలూయా. ఆడిని తొక్కారు, ఆడు చచ్చిపోయాడు. కానీ వాళ్ళందరికీ ఏం కలిగింది? సమృద్ధి కలిగింది. ఆడు ఇది జరగదు అన్నాడు, కానీ దేవుడు దాన్ని జరిగించి చూపించాడు. నేను ఒక విషయం చెప్తానండి. నాకు యాక్చువల్గా ఈ విషయం షేర్ చేసుకోవడం ఇష్టం లేదు, కానీ కొన్ని విషయాలు ఇష్టం లేకపోయినా చెప్పాలి. అవి ఏంటంటే, ఫస్ట్ మాకు పెళ్ళైన కొత్తలో పాస్టమ్ గారిని పెళ్ళైన ఫస్ట్ ఇయర్లో ప్రార్థన చేసుకొని పడుకున్నాక ఒక కళ వచ్చింది నాకు. ఆ కళలో పాస్టమ్ గారికి జాబ్ వచ్చిందని, ఆ జాబ్ ఎక్కడికి వెళ్ళిద్దో, ఏ రూట్లో వెళ్ళిద్దో, ఏ గేటు గుండా వెళ్ళిద్దో, ఏ స్టేర్ ఎక్కిద్దో, ఆఫీసులో ఎవరుంటారో, ఆఫీస్ టేబుల్ మీద ఎంతమంది ఉంటారో, వారికి సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం అడుగుతారో అవన్నీ చూపించాడు దేవుడు. చూపిస్తే మీరు హల్లెలూయా అన్నారు, కానీ నేనేం పెద్ద సంతోషించలేదు. నాకు పెద్ద హ్యాపీ ఏం లేదు. ఇప్పుడు చేస్తున్నా కానీ పెద్ద నాకు హ్యాపీ ఏం లేదు. పరిస్థితులు బాగాలేదని కొనసాగించడమే తప్ప ఏంటి. అయితే విషయం ఏం జరిగింది, పొద్దున్నే లేచి ప్రభు సన్నిధిలో కూర్చొని ఆ సోఫాలో కూర్చొని ప్రార్థన చేసుకో, ప్రభా అదంతా నాకు చూపించమంటే దేవుడు నాకు కొత్త రివీల్ చేశాడు. మ్యాప్ గీశాడు, ఏమేమి రూట్లోనే మ్యాప్ గీసి అప్పటికి ఏమి లేదు, ఏమిటికేమి లేదు, విశ్వాసం చూడు. యూ ప్లీజ్ సీ ద ఫెయిత్ ఆఫ్ గాడ్, ఫెయిత్ ఆఫ్ మీ, నా విశ్వాసం. పెద్ద పేపర్ తీసుకొని తెల్ల పేపర్ మీద ఏమేమి నాకు చూపించాడు, ఎన్ని రాసి, ఏ గేటు గుండా వెళ్ళిందో, ఆ పక్కన ఏమేమి చెట్లు ఉన్నాయో, అది ఇంకా ఎటు నుంచి ఎటు వెళ్ళిందో, ఆ రెండో స్టేర్ ఎక్కిందా, అవన్నీ మొత్తం రాసి ఇదిగో అమ్మాయి మ్యాప్ ఇచ్చి, ఇదిగో దేవుడు నీకు త్వరలో జాబ్ ఇవ్వబోతున్నాడు, నాకు చూపించాడు, ఇది అది తీసుకున్నా, అది నెరవేరుస్తాడు ఎప్పటికైనా అన్న. అది ఎప్పుడు 2010. ఎప్పుడు ఇచ్చాడు? 2020లో. 10 years ఏం చేసాం? మీరు పాయింట్లోకి రారు, అదే వచ్చింది ప్రాబ్లం. 10 years వెయిట్ చేశాం. ఏం చేసాం? మీకు విషయం చెప్పనా, రాసి ఇచ్చిన కాడి నుంచి ఒక్కసారి కూడా నేను ప్రార్థన చేయలే నేను. వాస్తవం ఇదా, వాస్తవం గారిని అడగండి, అవసరం చేయలే. ఆవిడ చేసుకుంది. ఇస్తానని చెప్పాడుగా, ఇంకా దాన్ని ఇచ్చి ఈ అటవేటి ఎందుకు, అది పిచ్చితనం అయితే, పిల్లడితనం అవుతుంది. వాడు పిల్లడి చేతిలో ఉంది, పాల డబ్బా ఉంది, పాలు అంటే అట్ట ఆడి దగ్గరే ఉంది. హల్లెలూయా, ఇస్తానని చెప్పేశాడు కదా, అయిపోయింది. ఫెయిత్ వచ్చడమే. ఇంకా ఆమె 2010లో వచ్చేసింది, 2020లో వచ్చింది. నేను చెప్పాను వెళ్ళేటప్పుడు, సర్టిఫికెట్లు అని తీసుకుని వెళ్ళేటప్పుడు నేను చెప్పాను, నేను నీకు ఫోన్ చేస్తాను, నేను చెప్పిన రూట్లన్నీ ఉన్నాయి. ఆ మ్యాప్ అలాగే ఉంది. 10 ఏళ్ళు దాచిపెట్టాను మ్యాప్. దేవుని స్తోత్రం. వెళ్ళింది. అమ్మా ఈ రూట్ వచ్చిందా అన్న, ఈ రూట్ వచ్చింది. ఇటు ఏ చెట్లు ఉన్నాయి కదా, మధ్యలో చిన్న సిమెంట్ రోడ్డు ఉందా అన్న, చిన్నది ఉందా, అట్నుంచి వెళ్ళింది. అట్నుంచి లెఫ్ట్ తీసుకున్నావా, లెఫ్టే. అక్కడి నుంచి రెండో స్టేర్ అలా చూడమంటే, ఆ మెట్లు 80 ఉంటాయి మెట్లు, 80 ఉన్నాయి పైకి. అక్కడ కనబడుతున్నట్టు లోపలికి అంత రైట్ సైడ్ ఒక టేబుల్ మీద కొంతమంది వర్క్ చేసుకుంటుంటారు, వాళ్ళతో నువ్వు మాట్లాడతావు అన్న. ఇప్పుడు పోయి మాట్లాడాను, నిజంగానే పోయి మాట్లాడింది. వాళ్ళు ఏం మాట్లాడారు దాన్ని బట్టి ఆపోజిట్ లో వాళ్ళకి నీకు ఇవ్వమంటారు సర్టిఫికేట్లు, అక్కడ ఇచ్చేసి సబ్మిట్ చేసేసి నువ్వు వచ్చేస్తావు, ఇది దర్శనం అన్న. నేను చెప్పినట్టుగా యాస్టీజ్గా ఆయన చెప్పినట్టుగా దర్శనంలో యాస్టీజ్గా జరిగింది. ఇంత పక్కాగా రికార్డెడ్గా జరిగింది. నేనేమన్నానంటే, నేను ఆయన అడిగానా? నేను అడగల. పాస్టర్ గారు కన్నీటి కారణం చేసుకుంటాను, ఈ సేవలో ఈ కొద్దిగా వచ్చే ఈ కొద్దిగా ఎలా గడపాలి మా కుటుంబాన్ని,
పిల్లలకి ఏమని పెట్టాలి, ఏం చేయాలి. ఈయనేమో జాబీ చేయకుండా పూర్తిగా సేవే అంటున్నాడు. ఆమె ఏడ్చుకొని ప్రార్థన చేసుకుంటుంది రోజు. ఒకసారి పాస్టమ్మ గారు ప్రార్థన చేసుకుని బయట కళ్ళు చేసేసరికి బైబిల్ అంతా తడిసిపోయి ఉండేది. బైబిల్ మొత్తం కన్నీళ్లతో తడిసిపోయి ఉండేది. నేను చూశాను, ఏం చేస్తే సేవ గురించి చేస్తున్నావు అనుకున్నాను నేను. అమ్మయ్య, ఏది రక్తం చేయం అనుకున్నా. అప్పుడు చిన్న సంఘం కదా, ఇప్పుడు పెరిగిన ఉపయోగం లేదులే. పెరిగిన ఉపయోగం సార్ నథింగ్, ఏం లేదు. అది నాకు తెలిసి వేసుకో తెలుసు. రైట్ సరే, దాని కూడా ఎందుకులే. కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. నేనేమంటున్నానంటే, నువ్వు ఫెయిత్, విశ్వాసాన్ని ఉంచు. దేవుడు ముయ్యడు, దేవుడు ద్వారం తెలిసే దేవుడు ఆయన. గాడ్ విల్ నెవర్ క్లోజ్ యువర్ డోర్. దేవుడు ఎప్పుడు నీ ఆశీర్వాదకరమైన ద్వారాన్ని ఆయన ముయ్యడు, ఆయన ఆల్వేస్ తెరిచే ఉంటాడు. తలుపుని ఎదుట తీసి ఉన్నాను. ఆ ఒక్కటి చాలా ఉన్నాయి బైబిల్ అలాంటి. ద్వారము తెరవబడటం, దేవుడే ద్వారాన్ని ముయ్యటం, అవి కూడా ఉంటాయి. ఎవరికి కావాలో మూస్తాడు ద్వారాన్ని, నీకు కాదు. తన రక్తంతో కడగబడిన బిడ్డ కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఇవ్వకుండా ఆగుతాడు అనుకున్నారా? 4 రోజులు ఆగుతాడంతే. నీకు కొంచెం లేట్ అనిపిస్తుంది కానీ 4 రోజులే. ఆ తర్వాత అద్భుతమే చదువుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పట్లా మీరు? ఎవడు ముయ్యగా ఆయన ముయ్యగా ఎవడు తీయలేడు, ఆయన తెరవగా ఎవడు ముయ్యలేడు. ఆమేన్. దాని మీనింగ్ అదండి, అర్థమైందా? ఒక్క లైన్ కోసం చెప్పాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి తర్వాత మాట చదివితే ముగించుకుందాం త్వరగా, టైం అయిపోతుంది. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ప్రకటన 3వ అధ్యాయం 8వ వాక్యం. అమ్మా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమే అయినా నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. హల్లెలూయా. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. రిసీవ్ చేసుకోండి ఈ మాట అందరూ చప్పట్లు కొడుతూ ప్రార్థనలో ఏకీవిస్తూ, ప్రభువా నా ఎదుట మీరు ఇచ్చినటువంటి ద్వారాన్ని తెరిచినందుకు స్తోత్రాలు. నా ఎదుట మీరు ద్వారాన్ని తెరిచారు. నా పట్ల ఉన్న ప్రణాళికల మీరు అయ్యా జరిగించడానికి అద్భుతమైన ద్వారాన్ని మీరు తెరిచారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న శక్తి కొంచెమే. నేనేం చేయగలను నా బిడ్డల కోసం? నా బిడ్డల కోసం నేను ఏదైనా చేయాలంటే నాకు వెనక ఆస్తిపాస్తులు లేవే. నా బిడ్డలు సెట్ చేయడం కోసం నా వల్ల ఏది కావట్లేదే. నా శక్తి కొంచెమే, కానీ నేను నమ్ముకున్న నా దేవుడు మాత్రం బలవంతుడు. హల్లెలూయా. ఏం చేయాల? బిడ్డలను ఒక దారిలో చేర్చుకోలేని పరిస్థితి, కుటుంబాన్ని ఒక దారిలో తెచ్చుకోలేని పరిస్థితి. నా శక్తి కొంచెమే. అయ్యో, కొంచెమైన శక్తి అయ్యా నాది, నాకెవరయ్యా తోడని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ శక్తి కొంచెమే అయినా నువ్వు దేవుని వాక్యాన్ని గైకుంటున్నావు గనక, బాగున్నారా? నువ్వు దేవుని వాక్యాన్ని గైకుంటున్నావు గనక నీ ఎదుట ద్వారాన్ని తెరిచాను అంటున్నాడు. నీ ఎదుట ద్వారాన్ని తెరిచాను అంటున్నాడు. చాలా మంది నాతో చెప్తున్న మాట, అఫ్కోర్స్ నేను కూడా ఒకప్పుడు అనుకున్నాను, నాదే ఉందిలే చిన్న సంఘం, నాదే ఉందిలే చిన్న సంఘం అనుకుంటా ఉండేవాడిని. నిన్న ఒకరోజు కొన్న ఫోన్లో నేను ఏ పడితే చూడను, వాక్యాలు మాత్రమే చూస్తాను. ఎక్కువ షార్ట్లే చూస్తాను వాక్యాలకు సంబంధించి. దాంట్లో ప్రియులరా, రంజిత్ ఓఫిర్ గారని ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో షార్ట్ పెట్టారు, చిన్న మెసేజ్. అది విన్నా నేను. నేను చాలా బలపరచబడ్డా. నా వరకు నేను చాలా బలపరచబడ్డా. అదేంటంటే, దేవదాస్ గారని మంచి గొప్ప దైవజనులు ఇక్కడ గుంటూరు దగ్గర కాకానీళ్ళ దగ్గర సేవ ఉంది వాళ్ళకి. అవునా? వాళ్ళు సోమవారం పెడతారా ప్రార్థన, తెలుసా మీకు? ఆ దైవజనుడు మంచి సమర్పణ కలిగిన దైవజనుడు. 80 సంవత్సరాల వయసులో సేవకి పిలువబడ్డాడు. 120 సంవత్సరాలు వచ్చేదాకా సేవ చేశాడు. అద్భుతమైన సేవకుడు ఆయన. ఫస్ట్ అంటే ఆయనకి ఫస్ట్లో కానీ ఎప్పుడైనా ఆయన చనిపోయేదాకా 30-40 మంది అంటారు సంఘం. చెప్పండి ఎంత? అదే విశ్వాసంతో దేవుడిచ్చిన వాగ్దానాలు ఎట్లనే కొన్ని వేల మంది అన్నట్టుగా వాగ్దానాలు ఇస్తున్నాడు. కానీ అక్కడ ప్రతి ఆదివారం కూడుకునేది 30-40 మంది. ఈ 30-40 మందితోనే తన జీవిత కాలం అంతా సేవ చేశాడు. మరి వాగ్దానాలు ఎట్లున్నాయి? చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. సరే, ఆయన మహిమలోకి వెళ్ళిపోయాడు.
ఆయన బతుకున్నంతకాలం 30-40 మందితోనే సేవ చేశాడు. ఆయన ప్రతిష్ట గొప్పది. ఎలాంటి ప్రతిష్ట తెలుసా? నీకు నాకు నిద్ర వస్తే అమ్మో కళ్ళు మంటలు పడుతున్నాయని ఆమేన్ అని పడుకుంటావేమో. ఆయన అలా కాదు. వంటగదిలోకి వెళ్ళి, పెళ్లి చేసుకోలేదు ఆయన, వంటగదిలోకి వెళ్ళి ధనాన్ని స్త్రీని ముట్టకుండా సేవ చేశాడు. అది ప్రతిష్ట. వంటగదిలోకి వెళ్ళి కారం డబ్బాల కారం కొంచెం తీసుకుని 2 కళ్ళల్లో పెట్టుకొని ప్రార్థన చేసేవాడు. దెబ్బకి ఎగిరిపోయేది నిద్ర. ఇందులో రవ్వంత ప్రతిష్ట ఉన్నా చాలు. దేవుని స్తోత్రం. ఏమనుకుంటున్నారు ప్రార్థించడం అంటే? ఎంత పట్టుదల కావాలి. ఆ మాట సేవకులేని మాకెంతో సిగ్గనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అందుకే నిద్రాహారాలు, మరి రాత్రి పూట తెల్లవారులు ప్రార్థన చేసే సందర్భాలు కోకల్లో ఉన్నాయి నా జీవితంలో. హల్లెలూయా. మామూలుగా లేవు. రాత్రంతా ప్రార్థన. అంత నడిపింపు రావాలా? మొన్న మనిషి చేసిందని చెప్పింది నాకు. చాలా సంతోషం వేసింది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. రాత్రంతయు ప్రార్థన. ఆ పోరాటం గొప్ప పోరాటం సార్. అది గొప్పదని చెప్తున్నా. మేము ఘనమైనదిగా చేస్తున్నా అనేది నేను చెప్పట్లా. రాత్రంతా యాకో పెరుగులాంటి ప్రార్థన రాత్రంతా ఒక్క అంశంతో చేయగలమా మనం అనేది నేను చెప్తున్నాను. ఆమె గట్టిగా స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. నీకున్న శక్తి కొంచెమే, చిన్న సంఘమే. ఆయన 30 ఏళ్ళ తర్వాత, 30-40 మంది తర్వాత అదే సంఘం, అదే సేవతో సేవ చేసి మహిమలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత చూస్తున్నారు మీరు ఎట్లా వస్తున్నారు. ఎక్కడ చూసినా కుప్పలు జనం. ఆ మాట దేవుడు చెప్పాడంట ముందు, నీ తర్వాత దీన్ని నేను ఆశీర్వదిస్తాను. నేను కూడా అలాగే అనుకుంటా. ఏం ప్రభా, ఇన్ని ఏళ్ళకి నేను సేవకు వచ్చి 25 సంవత్సరాలు అందుగా సంఘం ప్రారంభించి ఏది ప్రభా ఇది, ఇంకా కనీసం 100 మంది లేరు ప్రభా. ఎన్నో సందర్భాలు నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏంది ప్రభా, వీళ్ళు ఒక్కడ కూడా చెప్పిన మాట అంటారు. పన్నార సంఘం గురించి అయితే మామూలుగా అనుకోండి, వాళ్ళు ఒక్కళ్ళు చెప్పిన మాట చర్చగా జరిగారు. ఏది ప్రభా వీళ్ళు అని దేవుని పాదాల దగ్గర మొరపెడతా ఉంటే ఆయన ఏమో దర్శనాలు చూపిస్తా ఉన్నాడు. ఇదిగో ఇదే, ఇదిగో ఇదే, ఇదిగో జరిగింది ఇది అని. ఇప్పుడు చెప్పండి, అది ఉంది కనుక చేస్తాడు కనుక చూపిస్తూ నడిపిస్తున్నాడు. దాన్ని మనం ఏం చేయాలి? ఇంతేరా అనుకోకుండా ఆ దర్శనాన్ని బట్టి సేవ చేయాలి. నిజంగా నన్ను నిలబెట్టిన దర్శనమే. ఏ దర్శనం గురువు లేకుండా సేవ నిలవదు కదా. దర్శనం గురు లేనివాడికి సేవ ఏమైపోద్ది? పాడైపోతుంది. ఎవడు ఉండడు, మధ్యలో వెళ్ళిపోతుంది. ఎదురు రక్తమే చేయం, కథమే ఖాళీ అయిపోతుంది. హల్లెలూయా. నీకున్న శక్తి కొంచెమే అని నువ్వు అనుకోవద్దు, కానీ నీ ముందే నేను ద్వారం తెరిచాను అంటాడు దేవుడు. ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఏ ద్వారం తెరిచాడు? ఇప్పటి వరకు మీకు దేవుడు మాట్లాడాడు, కానీ అసలు ఫిలదెల్ఫియా సంఘానికి ఎటువంటి ద్వారం తెరిచాడు? యూ మస్ట్ బి నో దట్. మీకు తెలియాలి. అది ఏంటంటే సువార్త ద్వారం. చెప్పండి ఏంటి? సువార్త ద్వారం. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు కొద్దిమంది, వాళ్ళందరూ కూడా మంచిగా వాక్యాన్ని అనుసరించేవాళ్ళు. దేవుడు ఆ సంఘాన్ని చూసి నమ్మి ఆ విశ్వాసాన్ని బట్టి సంతోషించి వారికి సువార్త ప్రకటించి ఆశీర్వాదపు ద్వారాన్ని తెరిచాడంట. నేను అన్నాను, గాస్పెల్ ప్రీచింగ్, గాస్పెల్ టీచ్ చేయటం, గాస్పెల్ ప్రకటించటం అనేది ఆశీర్వాదకరమైన ద్వారం. అది ఆమేన్. హల్లెలూయా. వీళ్ళ ఎవరు పెద్దగా స్పందించలేదు దీనికి, కానీ ఇందాక చెప్పిన దానికి బాగా స్పందించారు అందరూ. అంతే, ఎవరైనా అంతేను. స్వార్థం. సువార్తలో శక్తి దాగి ఉందన్నాడు దేవుడు. ఈ సువార్తలో ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి ఆత్మలు రక్షించబడతాయన్నారు దేవుడు. కనుక ఆ ఫిలదెల్ఫియా ముందు దేవుడు తెరిచిన ఆ సువార్త విషయమైన ద్వారాన్ని బట్టి వారు ఎంతగానో సంతోషించే పరిస్థితి అది. ఆమేన్. ఎందుకని? కొంచెమే, చిన్న సంఘమే, బుడ్డి సంఘమే, ప్రార్థన కూడా కొంచెం కొద్ది మంది అయితే కొద్దిగానే ఉంటుంది కదా. అయినా దేవుడు దాన్ని విశ్వసించి అద్భుతమైన చర్చ అన్నాడు. ఎఫెసీని అన్నాడా? లోపం. స్ఫోర్ణని అన్నాడా? లోపం. ఎరకమని అన్నాడా? లోపం. స్ఫోర్ణలో లోపం లేదు, ఎరకమలో ఉంది, తేతేరా ఉంది, సార్తిస్లో ఉంది. ఇక లవదేకి ఆ సంగతి చెప్పే పని లేదు. తర్వాత మ్యాటర్ అది. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే ప్రియులారా, యూదులు 9వ వాక్యం చదువుదాం. యూదులు కాకయే తాము యూదులమైన అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి నిన్ను తెలుసుకున్నట్టు చేసేదను. హల్లెలూయా. యూదులు కాకయే సాతాను సమాజాన్ని నేను రప్పిస్తాను ఎదురుకంటున్నాడు. హల్లెలూయా. ఇంత చిన్న సంఘం ముందంట సాతాను సమాజం ఎవడైతే
వ్యతిరేకులు ఉన్నారు, క్రీస్తుకి సువార్తకి వ్యతిరేకులుగా ఉన్నారు యూదులు. వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తానంటాడు దేవుడు. వీళ్ళు సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు ఆటంకం పెడుతున్నారు, వీళ్ళు సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఆటంకం పెడుతున్నారు. ఆ సాతాను సమాజాన్ని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేస్తాను నేనని ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఫిలదెల్ఫియా చర్చికి ఆ రోజునిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా చెబుదామా అందరు చెప్పండి. సాతాను సమాజం అనండి. ఎవరిల్లు అనంటే పిల్లరా, ఈ లోకంలో చాలా మంది సాతాను సమాజంగా కూడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కలకత్తాలో ఉంది సాతాను సమాజం, బెంగళూరులో ఉంది సాతాను సమాజం. అదేంటంటే సిలువను మనం ఎలా పెడితే వాడు తిప్పి పెడతారు సిలువను. ఇక్కడ బైబిల్కి సంబంధించి మనకి ఎట్లా ఉంది కదా, వాళ్ళు బైబిల్కి వ్యతిరేకంగా రాస్తున్నారు ఇంకోటి. అవన్నీ జరుగుతున్నాయి ఆరాధనలు. సైతాన్ గాని ఆరాధిస్తారు. సో లూసిఫర్ బొమ్మ పెట్టుకున్నారు వాళ్ళు. సైతాన్ భయంకరమైన విగ్రహం పెట్టుకుని, ఆ సాతాన్ గడి భావన భయంకరమైంది, అది పెట్టుకుని ఆరాధన చేస్తారు. భయంకరమైన పాపం చేస్తారు. ఇక్కడ పాపం చేయొద్దండి, అక్కడ పాపం చేస్తారు. ఎక్కడ కాదు, చర్చి విశ్వాసులతోనే. అంత భయంకరమైన పరిస్థితులు బెంగళూరులో ఉంది ఆ చర్చి, అలాగే కోల్కతాలో ఉంది, అది ఇతర దేశాల్లో ఉంది, ఇక్కడికి వచ్చింది అనమాట సాటానిక్ చర్చెస్. సరే అవి పక్కన పెడితే ఇప్పుడు మనకేంటి అంటే, ఆ యూదులు అనబడినటువంటి వాళ్ళు సువార్త ప్రకటించనీయకుండా ఫిలదెల్ఫియాకి ఆటంకంగా ఉంటే ఆ సాతాను గారి సమాజాన్ని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి పిల్లరా, దేవుడు ఉండబట్టే కదా ఆ సహాయం వాళ్ళకి అందింది. నేను అంటాను, మనకి ఎవరు సహాయం అని, మనకు బలం ఎంత ఉంది, మనకి ఎవరు తోడుగా ఉన్నారు అనంటే దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు వచ్చి వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఆ నెరవేర్చిన వాగ్దానం ఎలాంటిదంటే, నీ కాళ్ళ దగ్గర పడేస్తాను, పడేసి నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాళ్ళకి తెలియజేస్తానన్నాడు. ఇంతకంటే రుజువేం కావాలి? ఆమేన్. సాతాను సమాజం చాలా భయంకరమైన ప్రజలు ఈ రోజుల్లో ఉన్నారు. ఇంకో విషయం చెప్పనా, సంఘాలన్నిట్లో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటానికి వీల్లేదు. అలాగే సంఘాలన్నిట్లో ఉపదేశం ఉంది అంటానికి కూడా వీల్లేదు. పరిస్థితులు అట్లున్నాయి ఈ రోజుల్లో. మీకు యోగ్యమైన మంచి ఆరోగ్యకరమైన ఉపదేశం చెప్పే చర్చిలో మీరు ఉంటే అది మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఆశీర్వాదకరంగా. వెన్ యూ నో దిస్ ట్రూత్ ఆన్ ద డే యూ విల్ బీ హ్యాపీ. నీకు ఎప్పుడైతే ఈ సంగతి తెలిసిద్దో అప్పుడే నువ్వు ఆ రోజునే నువ్వు సంతోషపడతావు. అవును, నేను జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్నాను. బతిలాడే బోధ ఉందా మన దగ్గర? ఏం బోధం చెప్పండి? ఏసు రక్తం ఏం చెయ్యం. మనందరం ప్రభు వైపు చూసి, మీరు నా వైపు కానీ, ఈ మాటల వైపు కానీ నా వైపు కాదు, మీరంతా ప్రభు వైపు చూడాలి. ఉపదేశం మాత్రం వినండి, గొప్పది ఉపదేశం. ఆ వాక్యం విని మీరు ప్రభువుని నమ్ముకొని ప్రభు వైపు చూడాలి. ఆ శక్తి అంతా ఆయనకి భయపడాలి. ముందు ఆయన ఎడల భయభక్తులు ఉంటే మిగతా అన్నీ వస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెబుదామా? ఇప్పుడు చెప్పండి, శక్తి కొంచెమైనంత మాత్రాన పరాక్రమ కార్యాలు చేయలేరా? చేయగలరు. చేయలేరు అనుకున్నారా? కాలేబ్ అంటాడు కదా, యెహోషువతో కాలేబ్ అంటాడు, నేను ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు నా వయసు 40, ఆయన వయసు ఇంకో 40 ఏళ్ళు మనం నడిచాం అరణ్యయాత్ర. ఇప్పుడు నా వయసు 80 అండి. ఇప్పుడు నాకు మొదట్లో నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు అంతే బలం ఉంది అని యెహోషువతో మోషే చెప్పినట్టుగా, నాకు ఎక్కడ స్థలం ఇస్తా, అదిగో హెబ్రోన్, ఆ ప్లేస్ నాకు ఇచ్చేయండి, ఆ స్థలం నాకు ఇచ్చేయండి, నేను అక్కడ మంచిగా సేద్యం చేసుకుంటాను అని దేవుడు చెప్పిన మాట అది. కాలేబుకి హెబ్రోన్ స్వాస్థ్యంగా ఇమ్మని, అంటే అదొక ప్లేస్, అద్భుతమైన మంచి ప్లేస్ అది. సరే అక్కడికి వెళ్ళి చూస్తే రాళ్ళు రప్పలు ఉన్నాయి, భయంకరంగా పెద్ద పెద్ద కొండలు, రాళ్ళు రప్పలు. దాన్ని చూసి దీన్ని ఈజీగా నేను చదువు చేసేస్తా అన్నాడు. నువ్వు నేనేమనుకుంటావు, ఇది ఎప్పుడు కావాలా అయ్యగారు, ఇది ఎప్పుడైతే అయ్యగారు, ఇంత పెద్దగుంటే వామ్మో మన వల్ల కాదు అని నువ్వు చెప్పే పని అట్టుంటది. నువ్వేమో సంకుచితమైన మైండ్తో చూస్తావు, విశ్వాసం ఏమో ఫెయిత్తో చూస్తావు.
కాలేబు ఫెయిత్తో చూశాడు. ఇప్పుడు మీకు విశ్వాసం విషయంలో చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళకున్న శక్తి కొంచెం వీళ్ళ సంగతి పక్కన పెట్టు. అమాలేకీయులు, అనాకీయులు అనండి, ఒక్కొక్కడు ఎంత ఉంటాడు తెలుసా? 12 అడుగులు ఉంటాడు. 12 అడుగు 13 అడుగు. వాళ్ళ ముందు మనందరం మిడతలాగా ఉంటాం. ఇంకా ఎక్కువే ఉంటారు పెద్ద పెద్దోళ్ళు. వాళ్ళ ముందు మనం మిడతలాగా ఉంటాం. 12 గోత్రాల వాళ్ళ గోత్రానికి ఒకటి చొప్పున 12 మందిని పంపించాడు. ఎవరు? మోషే. చూసినా పోండే కనాన్ దేశానని. చూసొస్తే వీళ్ళేమో 10 మంది ఏమో ఒక సైడ్ పోయారు, ఇంకొక సైడ్ పోయారు. ఈ 10 మంది ఏమో అనాకీయులను చూసి భయపడ్డారు. మిగతా యెహోషువ కాలేబులేమో వీళ్ళు మనకు నిశ్చయముగా ఆహారం అవుతారు అన్నాడు. నేను అంటే పిల్లరా, వాళ్ళంతా పెద్దగా ఘనంగా కనపడుతున్నా, నువ్వేం మెడతలాగా ఉన్నా, నీకేంటి అంత విశ్వాసం అసలు? ఎందుని బట్టి విశ్వాసం? ఎవరిని బట్టి విశ్వాసం? నీ పక్షాన నిలిచిన యేసయ్యను బట్టి. నీ పక్షమున నిలిచిన యేసయ్యను బట్టి నీకంత ఫెయిత్ రావాలి, అంత ధైర్యం రావాలి. పంపంతా నాశనం చేసి 600 మంది 300 మంది సైనికుల యొక్క భార్యలు పిల్లలందరినీ తెగేసుకొని తీసుకున్న అమాలేకీయుడు వెళ్ళిపోతే, కాల్ చేసిన గుడారాలు తిరిగి వచ్చి చూసిన ఆ సైనికులు, దావీదు తిరిగి వచ్చి చూస్తే కాల్ చేసిన గుడారాలు కనబడి పిల్లలు భార్యలు ఎవడు కనపడపోతే రాళ్ళెత్తి దావీదుని కొట్టాలనుకున్నారు 300 మంది సైన్యం. ఆ టైంలో దావీదు గారు ఏఫోదు వస్త్రం వేసుకొని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆమేన్. ఎవరిని బట్టి ధైర్యం రావాలి? ఎవరిని బట్టి ఫెయిత్ రావాలి సార్ మీకు? నేను అంటాను ప్రియులరా, అక్కడ వాళ్ళేమో యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. కానీ ఆ 10 మంది ఏమో వాళ్ళని చూసి భయపడ్డారు. నువ్వు భయపడతావా? విశ్వాసిగా ఉంటావా? బహుబలమైన విశ్వాసం కావాలి. దాన్ని వచ్చారు. వచ్చి కాలేబు యెహోషువ చెప్పారు. వాళ్ళు నిశ్చయముగా మనకు ఆహారం అయిపోతారని చెప్పారు లక్షల మంది. ఈ మాట ఎట్టుంది? ఆ 10 మంది మనం ఖచ్చితంగా వాళ్ళకి ఆహారం అయిపోతాం అనే దానికి ఎట్టుంది? వాళ్ళు మనకి నిశ్చయముగా ఆహారం అవుతారని వీళ్ళు చెప్పారు ఇద్దరు. వీళ్ళు ఏం చెప్పారు? ఆ 10 మంది వాళ్ళకే మనం ఆహారం అవుతాం, మనం మిడతల్లాగా ఉన్నాం అనే మాట చెప్పారు. ఈ రెండిట్లో ఏ మాట వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది, బాధ పెట్టేలా చేస్తుంది? 10 మంది చెప్పిన మాట. నువ్వు ఎప్పుడు అంతేగా, 10 మంది చెప్పింది అంటావు, కానీ పాస్టర్ గారు చెప్పిందో దేవుడు చెప్పిందో ఏనో మనం అంతా అదే చెప్తాం. అదే అది బాగా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి మనకి. మన అమ్మా నాన్నలు 10 మంది ఏమనుకుంటారా, 10 మంది కోసం బతుకుతుంది. మాట్లాడరే, ఎవరి కోసం బతుకుతున్నా? 10 మంది కోసం. నీ శక్తి కొంచెమే, కానీ విశ్వాసం పెద్దది. నీ శక్తి కొంచెమే, కానీ ఊహించే కార్యాలు ఘనమైనవి. నీ ఎదుట ద్వారం తెరిచాడు. టుడే అండ్ వర్డ్స్, దిస్ ఇస్ ద ప్రామిస్ ఫర్ యూ అని చెప్పండి. ఇది నా వాగ్దానం అనండి. శక్తి కొంచెమే, పడదోసేది మాత్రం పెద్ద పెద్ద. హల్లెలూయా, ఆమేన్. సాతాను సమాజం వచ్చి నీ పాదాల దగ్గర పడిద్ది. అలా చేస్తాను నేను అన్నాడు దేవుడు. అంటే చిన్న మంద చేసే ప్రార్థనకి దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరిచి సాతాను కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతాడు. అసలుకే వాడికి బలవంతా సిలువలో పోయింది. ఆడి తల తొక్క అవతల పడేశాడు దేవుడు, చెతక తొక్కాడు సిలువలో. ఇప్పుడు మిగిలింది ఏంది? పాకెట్ అంటుంది, దానికి భయపడుతుంది. ఇప్పుడు సమస్య లేదు, వేసే రక్తమే జయం. ఆమేనని చెప్పి 10 బా లోకమంతటికి వచ్చే శోధన అనండి. అందరు చెప్పండి మా మాట. నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నావు. దిస్ ఇస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా సంఘానికి ఇది ఒక అద్భుతమైన, ఏమంటారు కాంప్లిమెంట్ తెలుగులో? పొగడతా. హల్లెలూయా. కాంప్లిమెంట్ ఇస్ పొగడతాం. అంటే నేనేమన్నానంటే, నా వాక్యాన్ని నువ్వు గైకొన్నావు అన్నాను సార్. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, సంఘానికి వచ్చినటువంటి వాళ్ళందరూ సేవకులతో సహా, నాతో సహా వినే వాళ్ళు ఎవరైనా కానీ, దేవుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, విని వదిలేయటమా, విని అనుసరిస్తే మంచిదా? ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు? ఇక్కడ ఎవరి ఎదుట ద్వారాలు తెరిచాడు?
వాక్యాన్ని వినడం కాదు, వాక్యాన్ని అనుసరించింది, వాక్యాన్ని గైకొన్నది. వాక్యంలో ఎలా ఉంది అది నేను చేయకూడదు, వాక్యంలో ఎలా ఉంది అది నేను అనుసరించను. అమ్మో అంటే వాక్యంలో ఉన్నదే చేయటానికి ఇష్టపడుతున్నారు, కానీ వాక్యానికి వ్యతిరేకంగా ఉండటానికి, వాక్యాన్ని మీరి వెళ్ళిపోవటానికి ఎవరు ఇష్టపడరు. మరి కొంతమంది ఇష్టపడక కొంతమంది ఇష్టపడుతున్నారుగా. వాక్యం కేవలం వినేవాళ్ళుగా ఉంటున్నారుగా. ఇప్పుడు ఈ వినేవాళ్ళ వల్ల ఉపయోగం ఏమి సార్ దేవుడికి? దాన్ని గైకొనే ఉంటారు ధన్యులు. అబద్ధం ఆడద్దు అన్నాడు, ఆడమా సార్? పాపం చేయొద్దు అన్నాడు, చేయొద్దు, మానేయండి. ఏది నిన్ను బలహీన పెడుతుందో దాన్ని మానే. దేవుడి భయం ఉంటే మానేస్తాం. విన్నారండి అందరూ? దేవుడి భయం ఉంటే మానే. ఆమె పెద్ద విషయం ఇందులో. కడుపులో దేవుడి భయం ఉంటే చాలు. హల్లెలూయా. ఆమేనని చెప్పట్లేదు. సరే, ఇప్పుడు వినండి. వాక్యాన్ని గై కొనటం వలన ఆ సంఘం, నిజంగా నేను చెప్తున్నాను పిల్లారా, ఎంత ఆశీర్వదించబడిందంటే, వాక్యాన్ని గైకొంటే, బాగా వినండి, వాక్యమే 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 వాక్యమే, వాక్యాన్ని గైకొంటే ఈ భూమి మీద అంతటికి, లేక భూనివాసులందరి మీదకి రాబోయే ఒక శోధన గడి ఉందంట. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నశించిపోయే ఒక రాకడ ఉన్నది, బహిరంగ రాకడ, లేక యేసయ్య రెండవ రాకడ. లోకమంతటి మీదకి రాబోయేది శోధన కాలం. ఆ కాలమున వాక్యాన్ని అనుసరించే వాళ్ళే తప్పించబడతారు. స్వస్థతలు, విడుదల, నూనె, ఏది రక్త విజయం, వీటి మీద డిపెండ్ అయినోడు పోతాడు. అదే గారు, మనం కూడా మార్చి 18 అభిషేకాలు అదన పెట్టాం కదా. మరి ఏం చేస్తాం? పెట్టకపోతే మరి ఎట్టా బాధలు ఎట్టపోతాయి? నేనంటే దాని బాధలు పోయాక స్వాతంత్రం చెప్పి అంతవరకు మళ్ళీ వాటి మీదే డిపెండ్ అవటం ఏంది? అది కరెక్ట్ కాదు, అది భక్తి సరైంది కాదు. నేను మీకు చాలా సందర్భాలు చెప్పాను. ఆయన నాకు అద్భుతం చేసిన దేవుడే, నాకు ఆయన చేయకపోయిన దేవుడే, నాకు దేవుడే, నా దేవుడు నేను ఎందుకు వలేసుకుంటా? ఈ ఒక్క కాన్సెప్ట్లో ఎదిగితే చాలు మీరు విశ్వాసంలో. ఆయన మిమ్మల్ని చూసి సంతోషపడతాడు, మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు సార్. ఆమె నేను చెబుదామా? భూనివాసులకు రాబోయే శోధన కాలం, దానికి ఇక్కడ చాలా కొంచెం రెఫరెన్సెస్ ఉన్నాయి, కొన్ని చెప్పాల్సినవి. ఆ శోధన కాలం చూద్దాం ఒకసారి. ద బుక్ ఆఫ్ మాథ్యూస్. త్వరగా వెళ్ళిపోదామండి మనం. నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను, సమయం కూడా చాలా ఎక్కువైపోయింది. 24వ అధ్యాయం చేద్దామా అందరం? మూడు నుంచి. ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఏకాంతముగా వచ్చి, అయ్యా ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అనగా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని, అంటే మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. హల్లెలూయా. ఏంటండి మోసం చేసేవాళ్ళు? అసలు ఇక్కడే చాలా మంది క్రైస్తవులు పడిపోతున్నారండి. మోసాలు ఎక్కువైపోయినాయి క్రైస్తవ్యంలో. వీడి దగ్గర వరాలు లేకపోయినా నేను స్వస్థ ప్రార్థన చేస్తాను అంటాడు. వీడి దగ్గర వరాలు లేవు, వీటిదే అంత. ఆ మోసాలు ఎక్కువైనాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాల మోసాలు. ఓకే, అది పక్కన పెడితే, నిన్ను ఎవరు మోసపరచకుండా భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, నువ్వు ఎవరి మీద అయితే నమ్మకం ఉంచే యేసయ్య మీద, అది పోకుండా, నిన్నెవరు భక్తి విషయంలో మోసం చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఆమేన్. ఎవరు నిన్ను మోసపరచకుండా చూసుకోవాలి. ఎప్పుడు ఇది స్టార్టింగ్? తర్వాత అదిగో మోసం అంటే అట్లా ఉంటుంది. మోసం అంటే ఎలా ఉంటుంది అనండి అందరూ? అదిగో అలా ఉంటుంది. ప్రార్థన చేస్తా పాస్టర్ గారు ఒకరోజు అన్నాడంటే, యేసు ప్రభు పలానా రోజు రాబోతున్నాడు అన్నాడు ఒక ఆయన. అవునా? సంఘం అంతా బెబ్బేలు ఎత్తిపోయారు. ఊరి యేసు ప్రభు వచ్చేస్తున్నాడంట. కాపరేజ్ చెబితే అదే కదండి పాప. మరి పలానా రోజు పలానా తారీఖున పలానా టైం అని చెప్పేశాడంట. మీరందరూ చక్కగా తినేసి వండుకొని తినేసి వచ్చేసేయండి, చల్లని బట్టలు కట్టుకొని వచ్చేసేయండి, పలానా కొండ మీదకి యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, అందరూ వెళ్ళిపోదాం పాడారు. సరే, సంఘం అంతా పాస్టర్ గారు పాంటారు మీరు పాపం. పన్నెండు అందరూ వచ్చారు, విస్తారంగా వచ్చారు, ఇంకా కొత్త వాళ్ళు కూడా వచ్చారు. అందరూ పోయారు కొండ మీదకి అందరూ పోయారు. చాలా మంది వచ్చారు.
ఆయనేమో అక్కడ ఏదో ఒక సిలువ పెట్టారంట, సిలువ స్థాపించారు చక్కతో కట్టి. దాన్ని పట్టుకున్నాడు ఆయన. యేసు ప్రభు రాకడవుతుందా, ప్రార్థన చేయండి అందరూ, వచ్చేస్తున్నా రాకడ, వచ్చేస్తున్నాయి. అలాంటి టైం అన్నాడుగా, ఆ టైం దాటిపోయింది రాట్లా. ఏట్రా కాదు, ఏమాత్రం సౌండ్ రావట్లేదు, పాస్టర్ గారు వైపు పనులు చూస్తున్నారు, ఏ దగ్గర రావట్లేదు ఇంకా వచ్చేస్తున్నాను. చాలాసేపు చూసినా రావట్లేదు. చివరికి అన్నాడు, నేనే యేసు ప్రభుని అన్నాడట. నేనే యేసు ప్రభునని ఈ కాలంలో 11,500 మంది వచ్చారు ఇప్పటి వరకు. 11,500 మంది పై మాట నేనే యేసు ప్రభునని. ఎవడికి పడితే వాడు యేసు అంటే యేసు అవుతారా? యేసు పేరు పెట్టుకున్నంత మాత్రం యేసు అవుతారా? క్వాలిటీ లేదు, కోళ్ళు ఇట్లాంటి మందంతా తయారై మేము యేసు ప్రభువులు అంటారు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియక బాధ అంతా. తెలియక అసలు వాక్యం చదవక. ఆయన ఎవరో సృష్టికర్త. ఆయనకు నువ్వు సముడవుతావా? ఈ జనం మొత్తం, పిచ్చి జనం మొత్తం వాళ్ళ దగ్గర పోతున్నారు. పోయేవాళ్ళు కూడా ఉన్నారు. అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసు ప్రభు లాంటి డ్రెస్ వేసుకుంటాడు, జుట్టు కూడా అట్టే పెంచుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే రోజు సాయంత్రం పూట ఒక పెద్ద వనంలాగా చెట్లన్నీ ఉంటాయి, ఆ చెట్ల మధ్యలో పోయి తిరుగుతూ ఉంటాడు. అట్లా చూసే వాళ్ళందరూ ఇప్పుడు యేసు ప్రభు లాగా ఉన్నాడు, ఆయన దగ్గర పోయారు. ఆయన వాళ్ళందరూ యేసు ప్రభు లాగా మాట్లాడతారు. బిడ్డలారా, ఈ జనం మొత్తం గొర్రెలు, ఎర్రి గొర్రెలు, ఎర్రి గొర్రెలు, పిచ్చి గొర్రెలు, కొండ గొర్రెలు ఎన్ని పోయినాయి ఆడికి. ఇంకో విషయం చెప్పలే, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో యాక్టింగ్ చేసిన ఆయన వేసిన బొమ్మలు మొత్తంగా చర్చెస్లో వెనక పెడుతున్నారు కదా చాలా మంది, ఒక తెలియటం కోసమని. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తాడు, చర్చిలోకి వచ్చి యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరైండు? హీరో అయిండు. ఆయన పేరు ఏదో ఉందా తెలీదు. అది డైరెక్టర్ మెల్ గిబ్సన్ సంథింగ్ ఎవరో ఉన్నారు డైరెక్టర్. ఆయన హీరో పేరు కూడా మనం గుర్తుపెట్టుకున్నా, మీకు ఏదో చెప్దామని మర్చిపోయా. ఈ హీరో పేరు మర్చిపోయాను. నేను ఒకసారి ఇట్లా ఏం జరిగిందంటే, ఇక్కడ యేసు ప్రభు బొమ్మ ఒకటి ఏదో వేసా, సంథింగ్ గాయాలు తెలియాలనే ఉద్దేశంతో ఏదో ఆలోచనలు పడి ఏదో మొత్తానికి వేసా. అది మిస్టేక్ అయినా అది వేసా. ఒక అన్యురాలు వచ్చింది చర్చిలోకి, వచ్చి ఫోటో చూసింది. ఆగుతారా? ఫోటో చూసి ఆగరు కదా. పోయి ఈ గాయాల కాడే ఇలా పెట్టి యేసు ప్రభు అంటుంది. ఇప్పుడు దాన్ని దేవుణ్ణి చేసింది ఎవరు? అది శాత ఇంతవరకు మరలా చర్చిలో ఏ దేవుడు బొమ్మలు ఉన్నాయి ఏది పెట్టల. అమ్మ చెప్పుకునేవాడు. అంటే అది కూడా ఒక మోసం. నీకు తెలియటం కోసం పెట్టుకుంటే వేరే ఓకే, కానీ నీకంటే వాక్యం ఎదిగావు కాబట్టి ఇది దేవుడు కాదులే, వాక్యం అది సర్వశక్తి అని అనుకో. మరి కొత్తగా వచ్చేవాడు సంగతో ఏం చేస్తారు వాళ్ళు? దండం పెడతా. అప్పుడు అనుకున్న, అబ్బో గిద్యోని కనుక ఏ పొద్దున బంగారం ఏదో చేసి గుడారంలో పెట్టిందంట. అది చూడటానికి ఇస్రాయేలు పోయి దానికి దండం పెట్టారంట. అది గిద్యోని ఇంటికి ఉరి అయిందంట. తీసుకొచ్చి గొడవ అర్జెంటుగా తీసాను దాన్ని. తర్వాత అసలు ఆ బ్యానర్ మొత్తం ఓడబీకి అవతల పడింది. దేవుని స్తోత్రం. పలువురిని మోసం చేసే పనులు చేయకూడదు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇష్యూ. అంటే ఇది ఇట్లా ఉండకూడదు. నువ్వేదైనా పెడితే వాక్యాన్ని పెట్టి, దట్స్ ఆల్, అంతే. వాక్యం దేవుడై ఉన్నాడు కదా. హల్లెలూయా. అనేక మంది ఇప్పటి వరకు 11,500 మంది వచ్చి మోసం చేశారు. ఈ మోసాల్లో నేను ఒక 10 ఏమో చదివా. అమ్మో చాలా మామూలు కాదు. 11,500 ఏడ చదువుతాం మనం? ఏదో ఒక 10 వరకు చదివా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? యేసులాగా వచ్చిన వాళ్ళు, యేసు వేషం వేసుకొని వచ్చిన వాళ్ళు, యేసులాగా క్రియలు చేస్తామని వచ్చిన వాళ్ళు, చెప్పి నేనే యేసుని అన్నోళ్ళు చాలా మంది వచ్చారు. భూమి మీదకి వచ్చేటువంటి భూ నివాసులందరి మీదకి వచ్చే శోధన గడియ ఒకటి ఉంది. దానికి ముందు జరిగే అన్ని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. చదువుదాం. ముగింపులోకి వచ్చేసాం. మిగతాది కంటిన్యూ చేద్దాం రేపు. చివరి చదువు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాన్ని గురించి మనం వింటాం. ఆగండి, యుద్ధాలు జరగట్లేదు. అది
యుద్ధాలు జరగట్లేదా? వాటి గురించి మీరు వింటలేదా? ఫోన్లో, న్యూస్ ఛానల్స్లో, వార్తా పేపర్లో, అవునా? వీటిలో విన్నాం లేదా? యాస్టీస్గా ప్రభు రాకడకు ముందు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు అన్నప్పుడు ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయా లేదా? దెన్ వై డోంట్ యూ బిలీవ్ జీసస్? ఆయన రాబోతున్నవన్నీ కూడా ప్రవచనాత్మకంగా ముందే చెప్పాడు కదా. భూనివాసులందరి మీదకి రాబోయే శోధన కాలం ఒకటి ఉంది, మొత్తం పోతారు ఒక్క దెబ్బతోనే. అది ఎప్పుడు ఏంటని మొదలు పెట్టాను అనుకో, ఆ పాయింట్ దగ్గర నేను ఆపాను అనుకో, అదేంటి అని అనేసరికి యూఫ్రటీస్ నది దగ్గర పోవాలి నేను. యూఫ్రటీస్, అక్కడ జరిగే ఫైనల్ యుద్ధం చెప్పాలి. కాబట్టి చిన్న చిన్నగా కంగారేం లేదు. చిన్న గొర్రె పిల్లని నేను వేసేయ, మెల్లమెల్లగా నడిపిస్తా, ఏం పర్లేదు. అన్నీ ప్రశాంతంగా తెలుసుకుందరు. ప్రకటన గ్రంథం మొత్తాన్ని విని ఇక మీరు ఏమవుతారో ఇక అప్పుడు ఆలోచించుకొని మీరు ఏమైతే మంచిదో, భక్తి విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ మీరు ఏ స్థితిలో మనం ఉన్నామో, అసలు రాగడికి ఎంత దగ్గర ఉన్నామో అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఎక్కడి వరకు ఆపామంటే ప్రకటన గ్రంథం ఫిలదెల్ఫియాలో ఎక్కడి వరకు ఆపాం? భూలోకమంతటికి రాబో శోధన కాలములో నేను నిన్ను తప్పించేదను. ఎవరిని తప్పిస్తా అన్నాడు? ఫిలదెల్ఫియా సంఘ విశ్వాసుల్ని. వాళ్ళు కొద్ది మంది సంఘమైన, బలము కొంచెమైన, దేవుడు వారిని రాకడలో వాక్యాన్ని అనుసరించారు గనక వారిని శోధన కాలంలో తప్పించాడు. మనల్ని కూడా తప్పిస్తాడు. వాక్యం అనుసరిస్తే తప్పించబడతాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు